జరిగిన సంఘటన మీరు బీసీ సంఘమేనమ్మా? అవును. జరిగిన సంఘటన పట్ల బీసీ సంఘం సంఘ సభ్యురాలిగా మీ యొక్క స్పందన ఏంటి, మీ యాక్షన్ ఏంటి? ఇప్పుడు స్పందన అంటే చూడండి సార్, ఇట్లా ఎన్ని అవుతున్నాయి, రోజుకి ఎన్ని అవుతున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఇలా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. 2 రోజులు మీ మీడియా అందరు హల్చల్ చేస్తున్నారు, తర్వాత మామూలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకు వాస్తవానికి మీడియా కూడా చూపించకపోతే ఇంకా ఎలా తెలుస్తుంది? అదే మీ మీడియా చూపిస్తుంది, కానీ రాజకీయ నాయకులు చలనం లేకుండా పోతున్నారు కదా, అందరూ చూస్తున్నారు. మేము సంఘాలం చేస్తున్నాము, మీరు మీడియా వాళ్ళు చేస్తున్నారు, అందరు చేస్తున్నాం, కానీ ఎక్కడ ఉంది మరి ఎందుకు మళ్ళీ కంటిన్యూ ఎందుకు అవుతున్నాయి? దాని గురించి అంటే ప్రభుత్వ యాక్షన్ ఆలస్యం అవుతుందా, ప్రభుత్వం సరిగా స్పందించట్లేదని మీరు అనుకుంటున్నారు? ఇక ప్రభుత్వం అనేది ప్రభుత్వానికే ఉండాలి, అదే వాళ్ళ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరూ ఉన్నారు, సీతక్క ఉన్నారు, మన సురేఖ గారు ఉన్నారు, ఇంతమంది మన మహిళలు ఉండి కూడా కనీసము ఎవరైనా కనీసం వచ్చి వాళ్ళకు ఓదార్పో లేకపోతే హాస్పిటల్కి వచ్చి పరామర్శలు ఏమీ లేవు. మరి అంత ఘోరంగా 4వ అంతస్తు నుంచి కిందికి పడేసి అమ్మాయి చచ్చిందా బతికిందా అని చూడకుండా కూడా పడేసి పక్కన వాళ్ళు చెప్తే అంత దుష్టాన్ని ఎవరికి వస్తుందండి? అదే వాళ్ళ ఇంట్లో జరిగితే ఇలానే ఉంటారా? అది మేము అడిగేది. ఇప్పుడు ఒక 12 సంవత్సరాల అమ్మాయిని ఒక అపార్ట్మెంట్ లో ఉన్నవాడే చేశాడంటే ఇంకా అపార్ట్మెంట్ కి ఏంటి అంటే ఈ రోజు రేపటి రోజుల్లో పిల్లల్ని కూడా ఎవరింటికన్నా పంపాలంటే అంత భయాందోళన అయిపోయినాయి. అతని వయసు గుర్తుకు రాలేదా? మరి కళ్ళు మూసిపోయాయా అతనికి? ఏమని చెప్పాలి చెప్పండి. ఏం యాక్షన్ ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి? యాక్షన్ అంటే ఇది ఎప్పుడు జరిగితే అప్పుడు గవర్నమెంట్ చేత కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు కదా. అది చేత కదా అనుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళే చూసుకుంటారు కదా. చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పు. చట్టాన్ని చేత చట్టం ఏం చేస్తుంది? చట్టం చేత తీసుకోకూడదు. మరి ఇలాంటి కంటిన్యూ అయిపోతుంది, అప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేద్దాం చెప్పండి, మీరే చెప్పండి. మరి ఇప్పుడు చట్టం అంటున్నారు, మరి చట్టం ఏం చేస్తుంది? 1 కాదు 2 కాదు, రోజుకి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా మాలమూర ప్రాంతంలో కొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి గతంలో. సో అయినా గానీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎట్లా దీనికి అడ్డుకట్ట వేయడం ఎట్లా? అడ్డుకట్ట అనేది అదే సార్ చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము అడ్డుకట్టాలనేది ఒక అడ్డుకట్టతో సరిపోదు కదా, ఒక్కసారి ఎన్కౌంటర్ చేసేది కాదు కదా. నిలబెట్టి ఎక్కడ జరిగితే అది చేసేస్తూనే ఉండాలి. ఇప్పుడు అన్యాయం చేసిన వాడికి జైలు శిక్ష మరణ శిక్షలు ఎందుకు విధిస్తున్నారు? అదే కంటిన్యూ చేస్తే అయిపోద్ది కదా. చిన్న చిన్న పిల్లలు రాలిపోతున్నారు. మరి ఇంకెప్పుడు దీనికి రేవంత్ అన్న మేము సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాము. మీ దగ్గర హోంశాఖ ఉంది, మరి బడుగు బలహీనుల గతి ఏమైతుందన్న? పవన్ కళ్యాణ్ మన శ్రద్ధ ఇక్కడ బడుగు బలగాలు ఇలా రోజుకొకళ్ళు రాలిపోతున్నారన్న, కొంచెం దీని మీద దృష్టి పెట్టండి. ఆ తెలంగాణ అది గురించి ఇప్పుడు 12 సంవత్సరాలు వచ్చి ఆందోళన గురించి మనం ఎందుకు కొట్లాడతాం? మన గురించి ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు విజయ్ నిన్న కాక మొన్న వచ్చిన తమిళనాడు విజయ్ ముఖ్యమంత్రి గారు ఇలా ఎలా చేస్తున్నారు? కొంచెం దీని మీద దృష్టి పెట్టి కొంచెం మనుషులు ఇంకా నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చెయ్యన్నా, ఇదే మేము కోరుకుంటున్నాం ఆడపిల్లల. మీకు దీని మీద ఈ రోజు జరిగిన దాని మీద ఇప్పుడు జరిగిన దాని మీద మీ ఎలా యాక్షన్ తీసుకోవాలని చెప్పండి. ఎలా యాక్షన్ అంటే అన్న, ఇప్పుడు మీరు ఎప్పుడో ఎన్కౌంటర్ చేసింది ఇప్పుడు చెప్పొద్దని, ఎన్కౌంటర్ చేసిన రిపీట్ అవుతున్నాయి అంటే ఇంకా ఎన్కౌంటర్ మీద కూడా జనాలకు భయం అనిపోయిందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి ఎన్కౌంటర్ ఒకసారి చేసి పోయేది కాదు. సజ్జనార్కి కూడా చెప్తున్నా సార్కి, ఇలాంటివి కంటిన్యూ కాకుండా ఒకసారి చేసి మేము ఎన్కౌంటర్ చేసామనేది కాకుండా ఇలాంటి రిపీట్ కాకుండా మళ్ళీ ఎన్ని ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదని మేము అనుకుంటున్నాం అన్న. ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయికి చాలా దారుణంగా అతను 50 సంవత్సరాలు తాత వయసు ఉన్నవాడు అత్యాచారం చేసి బిల్డింగ్ పై నుంచి నూకేయడము, చాలా తను అమ్మాయి చనిపోతే తను రక్షణలో పడిపోతా నేను అసలు బయటికి రాదని కోణంలో వాడు నూకేసిండు. అట్లాంటిది అంటే తప్పించుకోవడానికి ఆ అమ్మాయి కొంచెం బతికి ఈ ఇష్యూ చెప్పింది. అంటే జారి పడిందేమో అనుకున్నారు, వాడు కూడా అట్లనే జారి పడింది అనే కోణంలో వాడు నూకేసిండు. అంటే ఒక మైనర్ అమ్మాయిని వాడు ఏ కోణంలో చూస్తున్నారంటే ఈ చాలా దారుణమైన విషయము. ఇట్లాంటి విషయాలు జరగకుండా ఉండాలంటే మా మహిళలు 50% రిజర్వేషన్స్ రావాలి, రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా అన్ని చట్టసభలలో రాణిస్తే మహిళలు అంటే ఇట్లాంటి తెలుస్తుంది. అది కూడా సామాజిక కోణంలో వచ్చిన మహిళలు అయితే చూడగలుగుతారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు రాజకీయంగా ఉన్నా కూడా స్పందించలేకపోతున్నారు, వాళ్ళకంత భయపడలేకపోతున్నారు వీళ్ళు. ఈ సమాజంలో అసలు ఏం జరుగుతుంది? అంతకు ముందు ఒక దిశ, ఒక నిర్భయ, మొన్న మన వైష్ణవి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పిల్లలు ముసలిళ్ళ కానుండి అసలు వదలట్లేదు. ఈ సమాజంలో ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది? అసలు ఏం పట్టించుకోవట్లేదు. చిన్న పాప, ఆ పాప చదువుకునే పాపని తీసుకుపోయి 2nd floor లోకి తీసి కింద పడేసి మరి రేప్ చేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. అట్లాంటివన్నీ వదలొద్దు.
మీకు గవర్నమెంట్ ప్రభుత్వానికి మీకు సరిపోకపోతే చెప్పండి, మాకు మహిళలకు అప్ప చెప్పండి, మేము చూసుకుంటాం అదంతా. అట్లాంటిది ఈరోజు ఆ పాప పరిస్థితి చూస్తే చాలా దుఃఖకరంగా ఉన్నది. ఆ తల్లి రోదన ఎవరికి తెలియాలి? అట్లాంటివి ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇది కఠిన చర్య తీసుకోవాలని